బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మనలో ఎక్కువ మంది బిర్యానీలు అంటే పడి చస్తారు. ఇక ఆదివారం వచ్చిందంటే బిర్యానీ చేసుకు తిందామని ఆలోచించే వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. ఇక వీకెండ్‌లో 3 పూటలా బిర్యానీని లాగించే వాళ్ళు మాత్రమే కాదు. వారంలో ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తినేవారు మన సమాజంలో బాగా పెరిగిపోయారు. బిర్యానీలపై మన జనాలకు ఉన్న మోజు కారణంగానే పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా హోటల్ కంటే బిర్యానీ పాయింట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా యువత బిర్యానీల కోసం హోటళ్లు, రెస్టారెంట్లకు పరుగులు పెడుతున్నారు. అయితే తరచూ బిర్యానీలు తినటం మంచిదేనా? ఊరికే బిర్యానీ తింటే ఎట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. బిర్యానీలు ఎక్కువ తింటే ఊబకాయం, తరచూ బిర్యానీలు తినటం వల్ల చిన్నారులు, యువత కూడా ఊబకాయ బాధితులుగా మారుతున్నారు. ఎక్కువగా బిర్యానీలు తినే యూత్‌కు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బిర్యానీలలో ఎక్కువగా వాడే మసాలాల కారణంగా కడుపులో అల్సర్స్ వచ్చే ప్రమాదం ఉందని, ఉదర సంబంధమైన సమస్యలకు బిర్యానీలు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. బిర్యానీలతో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ సమస్యలు, ఇక బిర్యానీలో ఉపయోగించే నూనె వాడకం మిగతా వంటలలో నూనె వాడకం కంటే ఎక్కువగా ఉండే కారణంగా మనిషి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బిర్యానీల పేరుతో చికెన్, మటన్ తరచూ లాగిస్తే శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉందని, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులకు బిర్యానీలతో ఛాన్స్. బిర్యానీలను ఇంట్లో చేసుకొని తిన్నా, బయట నుండి తెచ్చుకొని తిన్నా తరచూ తినడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. బయట రెస్టారెంట్లు, హోటల్స్లో బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగించే నూనెలో ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యకరమైనవి కావని, ఫలితంగా బిర్యానీలతో రోగాలను కొని తెచ్చుకోవడమే అవుతుందని చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తరచూ బిర్యానీలు తినే వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.